రాష్ట్రంలో ఉన్న ఫిషింగ్ హార్బర్లను మత్స్యకారులకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి సిద్రి అప్పల్రాజ్ అన్నారు. జువ్వెలదిన్న హార్బర్ ని ప్రైవేట్ పరం చేసేందుకు జరుగుతున్న ప్రభుత్వాలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకే ఒక టెన్యూర్ అవకాశం 5 ఏళ్ల కాలంలో 10 హార్బర్లు మంజూరు చేసి 4 హార్బర్లు నియర్ కంప్లీషన్ అంటే ఇంచుమించుగా పూర్తి చేసి మరొక 3 హార్బర్ల పనుల్ని మొదలుపెట్టి వీటితో పాటుగా ఒక 4 పోర్టులు 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా మంజూరు చేసినటువంటి ఆ గొప్ప సందర్భం నుండి ఈరోజు అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మాణం కాబడినటువంటి జువ్వెలదిన్న హార్బర్ ఇప్పటి వరకు కూడా మత్స్యకారుల్ని ఆ హార్బర్లోకి ప్రవేశం నిషేధించి ఎవరిని కూడా దాని లోపలికి వెళ్లకుండా దాన్ని ఉపయోగించకుండా చేసి 2 ఏళ్ల కాలంలో ఇప్పుడు అదే హార్బర్ని ప్రైవేటైజేషన్కి పూనుకోడు. ఎంత అన్యాయం ఇది, ఎంత దారుణం ఇది, ఎంత దుర్మార్గం ఇది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఏంటి మనం ఆలోచించుకోవాలా? మనకు స్వాతంత్రం వచ్చి మోర్ దాన్ 75 years అవుతుంది. ఈ పోస్ట్ ఇండిపెండెంట్ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫంక్షనల్ హార్బర్స్ 2 ఓన్లీ 2 ఫంక్షనల్ హార్బర్స్. ఒకటి విశాఖపట్నంలో ఉన్నటువంటి హార్బర్ ఫిషింగ్ హార్బర్, 2 కాకినాడలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్. ఈ 2 ఫంక్షనల్ హార్బర్స్ ఉన్నాయి. మరి ఆ సమయంలో చంద్రబాబు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇది 4వసారి ముఖ్యమంత్రి కాలం. ఈ 4 సార్లు ముఖ్యమంత్రి కాలంలో సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం మనది. దేశంలోనే 2వ సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం మనది, గుజరాత్ తర్వాత. ఇంత సుదీర్ఘమైనటువంటి 1000 కిలోమీటర్లు పైబడినటువంటి తీర ప్రాంతంలో లక్షలాది మత్స్యకార గ్రామాలు ఉన్నాయి, మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా లక్షల మంది మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్కటంటే ఒక్క హార్బర్ ఆయన మంజూరు చేసుకోవడం కానీ, ఎవరైనా మొదలుపెట్టినటువంటి వాటిని పూర్తి చేసుకోవడం కానీ చేసినటువంటి చరిత్ర లేదు చంద్రబాబు గారికి. అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి మత్స్యకారుల విషయంలో చంద్రబాబు గారు చేసినటువంటి పురోగతి అత్యంత దయనీయమైనటువంటిది. మన తరువాత కళ్ళు తెరిచినటువంటి రాష్ట్రాలు ఈ ఒరిస్సా లాంటి రాష్ట్రం, కర్ణాటక లాంటి రాష్ట్రం, గుజరాత్ లాంటి రాష్ట్రం మన తర్వాత కళ్ళు తెరిచినటువంటివి. మనకంటే వేగంగా పోర్ట్ల డెవలప్మెంట్కి సంబంధించి లేదా తీర ప్రాంత అభివృద్ధికి సంబంధించి, మత్స్యకారుల అభివృద్ధికి సంబంధించి చాలా ముందుకెళ్ళిపోయినాయి. 10ల సంఖ్యలో హార్బర్లు నిర్మాణం చేసుకొని, 10ల సంఖ్యలో పోర్టులు నిర్మాణం చేసుకొని, పోర్ట్ల డెవలప్మెంట్ చేసుకొని తద్వారా వాళ్ళ రాష్ట్రాలని సుసంపన్నం చేసుకున్నటువంటి సందర్భం ఈ 75 years ఆఫ్ పోస్ట్ ఇండిపెండెన్స్. కానీ మన రాష్ట్రంలో జరగలేదే. మీరు తీసుకోండి, గుజరాత్ వెళ్ళి చూడండి, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు అక్కడ పనిచేస్తూ ఉంటారు. బొంబాయి వెళ్ళి చూడండి, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు పనిచేస్తూ ఉంటారు. గోవా వెళ్ళి చూడండి, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు అక్కడ చేపల వేట చేస్తూ ఉంటారు. మంగళూరు, కొచ్చిన్, చెన్నై, యు గో ఎనీవేర్ ఇన్ దిస్ కోస్టల్ లైన్, ఆంధ్రప్రదేశ్ ఫిషర్మెన్నే మనం చూస్తాం. మనం ఎంత అన్యాయం అంటే, ఈ వలస వెళ్ళినటువంటి మత్స్యకారులు గుజరాత్ వైపు వెళ్ళినటువంటి వాళ్ళు పాకిస్తాన్ జలాల వైపు వెళ్ళి పాకిస్తాన్ చిక్కిపోవడం, పాకిస్తాన్ జైల్లో మగ్గిపోవడం మనం అందరం చూసాం. ఈ చెన్నై కొచ్చి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు శ్రీలంక జలాల్లోకి తెలియక చొరబడి శ్రీలంక జైలులో మగ్గిపోవడం మనం చూసాం. ఈ ఒరిస్సా వైపు నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు బంగ్లాదేశ్ తీరంలోకి చొరబడి అక్కడ బంగ్లాదేశ్ జైలులో మగ్గిపోవడం మనం అందరం చూసాం. వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులే. ఇంత అన్యాయం జరుగుతున్నా సరే
ఇన్ని ఘోరాలు జరుగుతున్నా సరే ఏ రోజు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ పరిపాలించినటువంటి గత ప్రభుత్వాలు ఒక్క హార్బర్ కట్టేటటువంటి ప్రయత్నం అయితే చేయలేదని ఈ రాష్ట్ర ప్రజలందరికీ నేనైతే మనవి చేయదలుచుకున్నాను. జగన్ సార్ ఆయన పాదయాత్రలో సుదీర్ఘమైనటువంటి ఆయన పాదయాత్రలో వేలాది మంది మత్స్యకారులు నేరుగా కలిసి వాళ్ళ కష్టాలు విని వాళ్ళ కన్నీళ్ళు ఇక్కట్లు విని మనం వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఒక హార్బర్ కట్టించుకోబోతున్నామని చెప్పి ఆ రోజు ఆయన హామీ ఇచ్చారు. నిజంగా ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి జిల్లాలో కూడా హార్బర్ మంజూరు చేయించినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మొదటి విడతలో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె దగ్గర, ఎర్స్ట్వైల్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఇప్పుడు బాపట్ల డిస్ట్రిక్ట్ నిజాంపట్నం దగ్గర, ఎర్స్ట్వైల్ కృష్ణా డిస్ట్రిక్ట్ ప్రజెంట్ కృష్ణా డిస్ట్రిక్ట్ మచిలీపట్నం దగ్గర మొదటి విడతలు, ఎర్స్ట్వైల్ ఈస్ట్ గోదావరి ప్రజెంట్ కాకినాడ జిల్లా ఉప్పాడ దగ్గర మొదటి విడతలో 4 హార్బర్లు మంజూరు చేసి ఇందులో జువ్వలదిన్నె హార్బర్ని కంప్లీట్ చేస్తాం 100%. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ నియర్ కంప్లీషన్ అవన్నీ కూడా మొదటి విడతలో ఇచ్చినటువంటి హార్బర్లు ఇవి. రెండో విడతలో శ్రీకాకుళం జిల్లా నువ్వలరేవు మంచిలపేట దగ్గర, బుడగట్లపాలెం దగ్గర, ఎర్స్ట్వైల్ వైజాగ్ ప్రెజెంట్ అనకాపల్లి పూడిమడక దగ్గర, వెస్ట్ గోదావరి బియ్యపు తిప్ప, మరి అలాగే ఎర్స్ట్వైల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ వాడరేవు అండ్ కొత్తపట్నం ఒక రెండో విడతలో ఈ 6 హార్బర్లు ఇచ్చినటువంటి ఘనత. ఇందులో బుడగట్లపాలెం పనులు మొదలుపెట్టాం, పూడిమడక పనులు మొదలుపెట్టాం, శంకుస్థాపన చేశాం, బియ్యపు తిప్ప శంకుస్థాపన చేశాం. జువ్వలదిన్నె అయితే మార్చి 12వ తేదీ 2024 ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా వర్చువల్గా ప్రారంభం కూడా జరిగింది. ఎన్నికల కోడ్ ప్రభుత్వం మారింది. మరి ప్రారంభం జరిగిన తర్వాత మత్స్యకారులందరికీ కూడా ఆ జువ్వలదిన్నె హార్బర్లోకి ఎలా చేయాలా, డీప్ సీ వెసల్స్ ఫిషింగ్కి అనుగుణంగా అవసరమైనటువంటి కార్యాచరణ చేసి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాల్సింది పోయి, ప్లీజ్ మార్క్ మై వర్డ్, ఈ 2 ఏళ్ల కాలమైంది ఓపెనింగ్ అయ్యి. మార్చి 12, 2024 అయితే ఇది 2026 ఏప్రిల్ సుమారుగా 14వ తేదీ ఈరోజు, అంటే కరెక్ట్గా 2 ఏళ్ల కాలమైంది. ఒక మత్స్యకారుని అటువైపు వెళ్ళనివ్వడంలా, ఒక బోటుని హార్బర్ వైపు వెళ్ళనివ్వడంలా, ఒక బోటుని అక్కడ పార్కింగ్ చేసుకుందామంటే అవకాశం ఇవ్వడం లేదు. గత 2 ఏళ్ల కాలం నుంచి అడుగుతున్నాం. మీకు మా వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం R9 టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి.